ఫ్రెండ్స్, నారా లోకేష్ గారు రీసెంట్‌గా వైఎస్ జగన్ గారి వాళ్ళ మదర్ మీద ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఆ పోస్ట్ గురించి డీటెయిల్‌గా మనం మాట్లాడుకునే ముందు, నారా లోకేష్ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ మినిస్టర్‌గా ఇంకా 2, 3 శాఖలలో ఆయన మెయింటైన్ చేస్తున్నారు. సో, అంత బిజీగా ఉండి, అంత ఒత్తిడిగా ఉన్న నారా లోకేష్ గారు, ఆయన ట్విట్టర్ అకౌంట్ చూస్తే మీరు ఎవరో షేర్ చేశారు అంటే అది అనుకోవచ్చు. కానీ ఒక కాబోయే సీఎం అంటే చంద్రబాబు గారి తర్వాత నారా లోకేష్ గారికి పగ్గాలు కాబట్టి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక కాబోయే సీఎం ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇటువంటి చీప్ ట్రిక్స్ లాంటి పోస్ట్ చేశారు అంటే నారా లోకేష్ గారు, ఆయన బిహేవియర్ ఏంటి అనేది అర్థం కాని విషయం. రీసెంట్‌గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మదర్‌ని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆయన ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. పక్కన వీడియో మీరు చూస్తున్నారు కదా! ఇది నారా లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్‌లో నుంచి అఫీషియల్‌గా ఆయనే పోస్ట్ చేసిన వీడియో. సో, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆయన సరిగ్గా పట్టించుకోలేదు అని చెప్పి తల్లి మీద కొటేషన్ రాయడం జరిగింది. అయితే ఇది జరిగిందేంటంటే, పక్కన ఇంకో వీడియో కూడా మీకు ప్లే చేస్తున్నాను చూడండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని హగ్ చేసుకొని చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎవరితో మాట్లాడుతూ అలా చేయడం జరిగింది. సో, దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని పట్టించుకోలేదు, తల్లి ప్రేమ ఎంతకైనా తల్లి ప్రేమే కదా అని చెప్పి నారా లోకేష్ గారు పోస్ట్ చేయడం ఏంటి? అసలు నారా లోకేష్ గారు పర్సనల్‌గా ఒకళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వవలసిన అవసరం ఏమొచ్చింది? నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద 1000 కళ్ళు పెట్టుకుని చూస్తున్నారు కదా! మరి రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారి మీద మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యే నానా బండ బూతులు మాట్లాడితే నారా లోకేష్ గారు ఎందుకు స్పందించలేదు? పైగా స్పందించగా పక్కన పోస్ట్ చూస్తున్నారు కదా మీరు. ఇది నారా లోకేష్ గారు హరికృష్ణ గారి వర్ధంతి రోజున పెట్టిన పోస్ట్ ఇది. ఇంకో పోస్ట్ ఏంటంటే నారా లోకేష్ గారు హరికృష్ణ గారి జయంతి మీద పెట్టిన పోస్ట్ ఇది. రీసెంట్‌గా నారా లోకేష్ గారు అల్లు అరవింద్ గారి తల్లి గారు చనిపోతే అల్లు అరవింద్ గారికి సంఘీభావంగా పెట్టిన పోస్ట్ ఇది. సో, నారా లోకేష్ గారికి ఎన్ని పోస్టులు పెట్టడానికి ఖాళీ ఉంది కానీ, ఆఖరికి హరికృష్ణ గారి పోస్ట్ పెట్టడానికి కూడా ఖాళీ ఉంది. కానీ హరికృష్ణ గారి భార్య గారైన జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారైన తల్లి మీద టీడీపీ పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఎన్ని బండ బూతులు తిట్టాడో అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నారా లోకేష్ గారు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి మీద, తల్లి గారి మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో అతన్ని ఇప్పటి వరకు కూడా ఎటువంటి యాక్షన్ కానీ, ఎటువంటి సస్పెషన్స్ కానీ నారా లోకేష్ గారు కానీ, సిబిఎన్ గారు కానీ, టీడీపీ పార్టీ కానీ ఎటువంటి చర్యలు ఆయన మీద తీసుకోలేదు. సో, ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే, నారా లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద పెట్టిన ఫోకస్ ఆంధ్ర రాష్ట్రం మీద పెడితే ఎంత బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఎన్ని కాగ్ రిపోర్ట్లు తీసుకొచ్చి, ఎన్ని జీడీపీ రిపోర్ట్లు అవన్నీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం గ్రాఫ్ పడిపోతుంది, జీడీపీ పడిపోతుంది, జీఎస్టీ వసూలు అవ్వడం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 14 నెలల్లో దాదాపుగా 10 ప్రెస్ మీట్ల దాకా పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్లకి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన కాగ్ రిపోర్ట్స్కి నారా లోకేష్ గారి ట్విట్టర్ అకౌంట్ నుండి అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేకపోయారు నారా లోకేష్ గారు. కానీ నారా లోకేష్ గారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అయిపోయింది. ఈవెన్ తన సొంత ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద, వాళ్ళ తల్లి గారి మీద ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే, బూతులు తిడితే దాన్ని కూడా సంఘీభావం తెలపకుండా ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ పబ్లిసిటీ కోసం హరికృష్ణ గారిని మళ్ళీ జయంతి రోజు వాడుకున్నారు, వర్ధంతి రోజు వాడుకున్నారు. అంటే నారా లోకేష్ గారి మెంటాలిటీ ఎలా ఉందనేది ఒకసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా గమనించాలి. టీడీపీకి చెందిన అఫీషియల్ సోషల్ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి ట్రోల్ చేసింది అంటే సరే, పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు. కానీ నారా లోకేష్ గారు ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా, ఆ ఫుల్ వీడియో మొత్తం చూడకుండా టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా వీడియో ఇస్తే నారా లోకేష్ గారు పోస్ట్ చేయడం అనేది చాలా కామెడీగా ఉంది. అది కూడా అతను ఐటీ మినిస్టర్ అయ్యుండి కూడా ఇటువంటి వెరిఫికేషన్ చేసుకోకపోతే ఫ్యాక్ట్ ఏంటి, రియల్ ఏంటి అనేది కూడా తెలుసుకునే పరిస్థితిలో నారా లోకేష్ గారు ఉన్నారు అంటే
వాట్ కైండ్ ఆఫ్ ఐటీ మినిస్టర్ వీ హ్యావ్ అనేది అర్థం చేసుకోండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సో నారా లోకేష్ గారు ఎంటైర్ ట్విట్టర్ సినారియో మొత్తం అంతా చూస్తే నారా లోకేష్ గారు అవసరం వచ్చిందని వాడుకుంటున్నారు, ఎవరి మీద బురద జల్లాలి అన్న దాని మీద ఆయన బురద జల్లుతున్నారు అని చెప్పి నారా లోకేష్ గారి ట్విట్టర్ ఖాతాని ఒకసారి మీరు వెరిఫికేషన్ చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. థ్యాంక్ యూ.